హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. గ్రూప్ సి లెవెల్ అటెండర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఛాన్స్ కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్కి సంబంధించి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే మీ ముందుకైతే తీసుకొస్తాను. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీంతో పాటు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. బట్ ఇందులో మనము ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మాత్రం ఆన్లైన్లో అయితే లేదు, ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్లోనే మనకి 20 పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసి మనము ఆ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఎలా ఫిల్ చేయాలి, ఏ అడ్రస్కి పంపించాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ మనకి ఏదైతే 20 పేజీలు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో, సో దీన్ని మీరు ఏం చేయాలంటే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఎన్ని పేజెస్ అంటే 3 పేజెస్. సో ఇక 3 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని చక్కగా మీరు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనము అప్లికేషన్ ఫామ్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ మీరు రాయాలి. తర్వాత ప్రాజెక్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీ యొక్క డిజిగ్నేషన్. సో ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కూడా పెట్టట్లేదు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకుని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే సెలక్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి అనుభవం ఏమీ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఈ యొక్క 10th క్లాస్ అర్హతతో పోస్టులకి సాలరీ వచ్చేసి 22,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే ల్యాబొరేటరీలో ఆ యొక్క ఏదైతే మనము హైయర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మనము అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా ఎవరైతే రీసెర్చ్ ల్యాబ్లలో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని ఇచ్చారు. అలాగే ప్రాజెక్ట్ యొక్క నేము, అలాగే ప్రాజెక్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఇచ్చారు, నోట్ చేసుకోండి. సో దీన్ని మనము అప్లికేషన్ పంపేటప్పుడు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇదే నోటిఫికేషన్లో ల్యాబ్ అసిస్టెంట్, సో మనకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 24,000 వరకు సాలరీ అనేది ఉంటుంది. ఎలాంటి అనుభవం ఏమీ అవసరం లేదు, జస్ట్ అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. అలాగే ఇందులో జూనియర్ అనలిస్ట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉంటారు కదా, సో వాళ్ళకి జూనియర్ అనలిస్ట్ జాబ్స్ ఉన్నాయి. 30,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఇందులో బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో బీటెక్ పాస్ అయిన వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ గేట్ స్కోర్ అనేది అడగడం అయితే జరిగింది. కాబట్టి అది చూసుకోండి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో ఈ విధంగా మనకి 10th క్లాస్ అర్హతనే కాకుండా చాలా రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అని చెప్పేసి ఉంది కదా. సో వీటికి మీరు ఏంటి అంటే 10th తో పాటు ITI పాస్ అయినా లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.
సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ సాలరీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు. 18,000 ప్లస్ అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. దాదాపు 22 రకాలకి పైగానే ఇంకా మనకి ఇక్కడ పోస్టులు అనేవి కేటాయించడం అనేది జరిగింది. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మీకు డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది. సో మెయిన్గా నేను ఏంటంటే ఏ పోస్టులకి అయితే మనము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు 10th క్లాస్ అలాగే డిగ్రీ అర్హతలతో, వాటికి సంబంధించి చెప్పడం జరిగింది. అలాగే ఇందులో ఫీల్డ్ వర్కర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. ఏ డిగ్రీ పాస్ అనే ఎలిజిబుల్ 50 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. 24,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించి ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి 11. దీనికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు 1 ఇయర్ అని చెప్పేసి, అంటే మనకి ఇనీషియల్గా 1 ఇయర్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. సో తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇంకా యొక్క ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్గా మనకి 22 రకాలకి పైగానే జాబ్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. అయితే ఇక జాబ్స్కి ఆల్ ఇండియా నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బై పోస్ట్ అంటే పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపించాలి. నేను చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, అది మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, బోల్డ్ లెటర్లో టెక్స్ట్ ఉంది కదా. సో ఈ అడ్రస్కి మనము 5th జూన్ లోపు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. కాబట్టి ఎక్కువ టైం లేదు, మరీ ఎక్కువ టైం తీసుకోవద్దు. సో మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ చదవండి. సో చదివిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి, సో దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా అటాచ్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ లాస్ట్లోకి అయితే వచ్చేసేయండి. మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు, అవి చూపిస్తాను. సో ఫీ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే SC ST OBC EWS అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఫీజు అనేది ఎగ్జెంప్షన్ ఇచ్చారు. కాకుంటే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 100 రూపాయలు అనేది పే చేయాలి. సో మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళు అయితే మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాలి. ఎలా పే చేయాలి, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ యొక్క డీటెయిల్స్ పేరు మీద మీరు DD తీస్తారా మరి ఏం చేస్తారనేది అక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకున్న మనము ఫీ అనేది పే చేయాలి. దానికి సంబంధించి ఫీ రిసెప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే జత చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మాత్రం మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా పెట్టట్లేదు. డైరెక్ట్గా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాణి నుంచి రిలీజ్ అయినటువంటి ఒక కాంట్రాక్చువల్ బేసిస్ కింద భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.